రాహుల్ వెయిట్ ఆంటీ. ఎందుకు ప్రీతి ఇదంతా? ఎందుకేంటి ఆంటీ, ది గ్రేట్ వాగ్దేవి ముందు ఎవరైనా తలదించాల్సింది. ఆఖరికి మృత్యు అని కూడా ప్రూవ్ చేసింది. అలాంటిది మీకు దిష్టి తీయకుండా ఎలా ఉంటాను? ఓహో, ఇందుకేనా అందరికన్నా ముందు ఇంటికొచ్చావు? అసలు ఊహించనే లేదు. ఛా, ఇలాంటి ఇంప్రెస్ చేసే ఐడియాలు నాకెందుకు రావో. ఏంటమ్మా ఇదే? ప్రీతిలో ఈ మార్పు నిజమేనా? నిజమని నమ్మించడానికి పాపం చాలా ప్రయత్నిస్తుందమ్మా. చూద్దాం. ఇన్ని రోజులు మీరు లేని ఈ ఇల్లు గాడెస్ లేని గర్భగుడిలా ఉందా ఆంటీ? నాకైతే ఈ ఇంటికి రావడం కూడా ఇష్టం లేక అక్కడే హాస్పిటల్లోనే ఉండేదాన్ని. అదేంటి, అప్పుడప్పుడు హాస్పిటల్లో నువ్వు సడన్ గా మిస్ అవుతూ ఉంటే ఇంటికే వస్తున్నావేమో అనుకునేదాన్ని. నో వే వనజక్క, ఆంటీ వల్ల ఈ ఇంటికి వచ్చాను. అది ఆంటీ లేకుండా ఈ ఇంట్లో నేను ఎలా ఉండగలను చెప్పు? నువ్విక్కడ ఉండడానికే నీ క్యారెక్టర్ అండ్ బిహేవియరే చాలు ప్రీతి, నథింగ్ ఎల్స్. అమ్మా ప్రీతి, నువ్వు పక్కకి జరిగితే మేము తన లోపలికి తీసుకెళ్తాం. ష్యూర్ అంకుల్. యా రాహుల్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ప్రీతి. పెద్ద కోడలిగా నాకు రెస్పెక్ట్ ఉండటం లేదని చెప్పి నువ్వే ఇలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పు? నేనేం చేశానక్క? ఈ దిష్టి ప్రోగ్రాం గురించి నాకు ముందే చెప్తే నేను కూడా నీ పక్కనే పార్టిసిపేట్ చేసి ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో కర్రీ లీఫ్ ఇమేజ్ నుంచి తప్పించుకునేదాన్ని కదా. అక్క, ఇదంతా ముందు ప్లాన్ చేయలేదు. మా అమ్మ అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తే చేశాను. దట్స్ ఇట్. ఎవరి ప్లానింగ్ లో వాళ్ళున్నారు. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో పైకి వెళ్లడం రావడం వీలు కాదు కాబట్టి తనని మేడ మీద గదిలో కాకుండా కింద గదిలో ఉండమని చెప్పమ్మా. సరే మామయ్య. సరే అని నువ్వు కదమ్మా చెప్పాల్సింది. నాకేం అభ్యంతరం లేదు వాణ్ణి. ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. సరేనమ్మా, లోపలికి తీసుకెళ్ళి.
చాలా చాలు. చాలా ఇంకేమైనా కావాలా? చాలు. వెళ్ళు. మామయ్య గారు, అయ్యో అదేంటి అప్పుడే భోజనం పెట్టేశారా? అవునమ్మా, ఇప్పటి వరకు నీకోసం చూసి ఆలస్యం అయిపోతుందని నేనే పెట్టేశాను. క్షమించండి బాబు గారు, పెద్దమ్మ గారి దగ్గర ఆలస్యమైంది. నువ్వేం తప్పు చేశావన్నమ్మా క్షమించడానికి? ఒక అసాధ్యాన్ని సాధ్యం చేశావు. అమ్మగారి గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారే, మరి మీ గురించి మీరు ఆలోచించుకోరా? ఇప్పుడేమైందన్నమ్మా? అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోయారా? కనీసం ఒక్క ముద్దైనా కడుపు నిండా తిన్నారా? అమ్మగారికి ఏమవుతుందో అని బాధపడుతూ అమ్మగారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది బాబు? మీరు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటేనే కదా అమ్మగారు కూడా సంతోషంగా ఉండగలిగేది. జండి బాబు గారు, భోజనం పెడతాను. నాకేం ఆకలిగా లేదమ్మా, నేను తర్వాత తింటాను. వాణి, దేవి గారి కోడలు అంటే మామూలుగా ఉండదు మరి. అవునా? సరే అయితే కూర్చోండి మేడం, తినిపిస్తాను. సరసు, నేను నీకు ముద్ద పెడుతున్నాను కదా, దానికి బదులుగా నాకొక ముద్దివ్వా? సరసు ప్లీజ్ ఒక్క ముద్దు సరసు. ఇప్పుడే అనుకున్నా, ఏంట్రా స్వామివారి మనసు ఇంకా అటు మళ్ళలేదే అని. వెంటనే అడిగేశారు.
మరి ఇంకెందుకు ఆలస్యం? రాహుల్ బాబు ఎవరైనా చూస్తారు. ఎవరు చూడట్లేదులే. ఊరుకోండి బాబు. ఈ టైంలో ఎవరు రారు సరసు. ముందు అన్నం తినిపించండి. అంటే ఆ తర్వాత నీకు ఓకేనా? అవునా? సరసు త్వరగా తినేసేయ్. టైం దొరికితే చాలు ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నట్టు ఎంజాయ్ చేసేస్తారు. నా మొగుడు ఉన్నాడు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని. కోపం చిరాకు తప్ప కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు ఆయనకి. చీనా బతుకు. ఛీ. ఆగండి. ఇదేం కరెక్ట్ గా లేదు. అవును, కొంచెం ఉప్పు తగ్గింది. నేను మాట్లాడుతున్నది కర్రీ గురించి కాదు, మన కాపురం గురించి. అందులో ఏం తగ్గింది? కారం, స్పైసీనెస్. పెళ్ళై 10 ఏళ్లవుతుంది. మొగుడు పెళ్ళాలమన్న పేరుకి ఒక కొడుకు పుట్టాడు తప్ప ఆ తర్వాత ఎప్పుడైనా భార్యాభర్తల్లా ఉన్నామా? ఒక ముద్దు లేదు, మురిపం లేదు, ఒక సరసం లేదు, సంబరము లేదు. ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు సైకోలో బిహేవ్ చేస్తున్నావు? మ్యారిటల్ లైఫ్ లో స్పైస్ లేకపోతే నేనే కాదు ఎవరైనా సైకోలాగే బిహేవ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఏం కావాలి నీకు? ముద్దు. వాట్? కాదు కాదు, ముద్ద ముద్ద, అన్నం ముద్ద. నాకు అన్నం తినిపించండి. ప్లేట్లో పెట్టుకుని తిను. లేదు, మీరే తినిపించాలి. నా వల్ల కాదు. మీరు తినిపించకపోతే నేనే తింటాను. మంట మంట. ఈ మాత్రం స్పైసీ సరిపోతుందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదిగో ఇలాగే కాలుతుంది. హ్యావ్ ఇట్ ప్రీతి. పర్వాలేదు ప్రీతి, తిను. ఏంటి ప్రీతి, ఎక్సలెంటా? మార్వలెసా? ఓ వండర్ఫుల్లా? ప్రీతి, నేను షుగర్ ఒక్కటే యాడ్ చేశాను, కానీ నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా టేస్ట్లు వచ్చినట్టున్నాయి. అయితే బాగున్నట్టే కదా? ఏం లేదు వాగ్దేవి, వనజ నీకోసం స్వీట్ చేసిందంట.
నీకు పెట్టడానికి ఆరాటపడుతుంది. మేడం, మీరు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది సింపతి చూపించారు, కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. ఇక ఫీలింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మీకోసం నేను స్పెషల్ స్వీట్ చేశాను. తీసుకోండి మేడం. అది వనజ. ఏంటి మేడం ఇది? మీరు టేస్ట్ చేసి చెప్తారని నేను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో మీకు తెలుసా? అంటే వనజక్క, అమ్మగారు మందులేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంక తీపి తినొచ్చో లేదో వదిలేయండి. ఎందుకు నీకంత జలసి? ఎప్పుడు అందరూ నిన్నే పొగుడుతూ ఉండాలా? ఈ ఇంట్లో ఎవరు ఏం చేయకూడదా? మేడం కోసం ఎంతో కష్టపడి యూట్యూబ్లో కూడా చూడకుండా స్వీట్ నేను ప్రిపేర్ చేస్తే ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? అది కదమ్మా నేను చెప్పేది. ఏం మాట్లాడుకో. మేడం నా స్వీట్ తినాల్సిందే. మేడం తీసుకోండి మేడం. ఏంటిది వనజ? అది స్పెషల్ స్వీట్ మేడం. నీ మొహం, ఇది మొత్తం సాల్ట్. అవును, ఇంత సాల్ట్ ఎలా వచ్చింది? ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగిందేమో మేడం. షటప్ వనజ. చేయడం రాకపోతే సైలెంట్ గా ఉండాలి గాని ఇలా సెన్స్లెస్ సాల్టీ స్వీట్స్ ప్రిపేర్ చేయకూడదు. నీకు తెలియకపోతే వాణిని అడిగి నేర్చుకో, అంతేగాని ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయకు. అంతేలేండి మేడం, నేనెంతో తపన పడి కింద మీద పడి ఈ స్వీట్ చేస్తే మీరిచ్చే కాంప్లిమెంట్ ఇదేనా? నేనేం చేసినా మీకు నచ్చదు. వాణి మాత్రం ఇలా చేస్తే ఇంతలా తిడతారా? టేక్ కేర్ అని సింపుల్. అమ్మగారు అమ్మగారు మీరు ఆవేశపడకండి అమ్మా, మీరు ఆవేశపడకండి. ఏంటమ్మా ఇది? మీకెన్నిసార్లు చెప్పాలి? దయచేసి వెళ్ళండి. నేను వెళ్తాను, కానీ మీ అమ్మగారు వీల్ చైర్లో కూర్చొని ప్రెజెంటేషన్ కి వెళ్ళలేదు కదా. పాపం. మా మేడం వెళ్ళకపోతే ఆవిడ తరపున వెళ్ళడానికి నేను రాహుల్ ఉన్నాం. మా గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి వెళ్ళండి. మీరిద్దరూ ఉన్నారు, కానీ మీకు ఈవిడికి చాలా తేడా ఉంది కదా. వాగ్దేవి లైఫ్ లో ఎన్నో చూసుంటుంది. మీరు చిన్నపిల్లలు. నిజం చెప్పాలంటే
వాగ్దేవిని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలా జరిగిందేమిటో నాకస్సలు అర్థం కావట్లేదు. పాపం నడకలో నాట్యం చేసే వాగ్దేవి ఇలా వీల్ చైర్లో కూర్చోడమేమిటో, మచ్చలేని వాగ్దేవి గ్రూప్ కి 10 కోట్ల స్కామ్ నింద రావడమేంటో అంతా మన బ్యాడ్ లక్. ఓ కాదు కాదు కాదు, మీ బ్యాడ్ లక్. చూడు, నీ సింపతీలు, నీ సిల్లీ డైలాగ్స్ వినే ఓపిక అవసరం నాకు లేదు. వెళ్ళు. నాకు కూడా ఇష్టం లేదు, కానీ మీకు నిజం చెప్పక తప్పడం లేదు. ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ కి మీ ఇన్స్టిట్యూట్ షార్ట్ లిస్ట్ అవ్వడం మంచిదే, కానీ జరిగిన స్కామ్ గురించి, మీ హెల్త్ అప్సెట్ అవ్వడం గురించి ఆ ఆర్గనైజేషన్ కి తెలియదు కదా. ప్రాజెక్ట్ తో పాటు మీ పరువు ప్రాణం పోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఆంటీ, జస్ట్ స్టాప్ ఇట్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు. వీ డోంట్ వాంట్ యువర్ కన్సర్న్, మ్యామ్. యూ ప్లీజ్ గో. మీ కాన్ఫిడెన్స్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ కర్మ, దరిద్రం అని రెండుంటాయి కదా. ఎలాంటి వాళ్లనైనా క్షణాల్లో అవి నాశనం చేసేస్తాయి. ఎంత ఎత్తుకెదిగినా నేలకి తొక్కేస్తాయి. ఇక చాలా ఆపు. స్నేహం కోరి వచ్చిన దానివి మంచి కోరుకోవాలే కాని ఇలా నాశనం చేసే ఆలోచనలు కాదు. ఇంకొక మాట మాట్లాడుకో. వెళ్ళు. అది కాదు అరుణ్ ప్రసాద్ గారు, అసలే పరువు ఈజ్ ఈక్వల్ టు ప్రాణం అనుకునే వాగ్దేవి ఫెయిల్ అవ్వడం అంటే తెలియని వాగ్దేవి పాపం ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా హర్ట్ అవుతుందేమోనని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. లేదు, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా మనకే వస్తుంది. అమ్మ కంగారు పడకండమ్మా. ఆంటీ, అయ్యయ్యో ఏమైంది? ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. రాహుల్, ముందు ఆ సంగతి వదిలేండి. డాక్టర్కి ఫోన్ చేయండి. వదిలేమ్మా, ముందు లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి వదిలేమ్మా, తీసుకెళ్ళండి. డాక్టర్, మీరు ఒకసారి ఇంటికి వస్తారా డాక్టర్? మేడం ఎందుకు టెన్షన్ పడుతున్నారు డాక్టర్? ప్లీజ్ కమ్ ఫాస్ట్ డాక్టర్. నా చేతులతో అత్తయ్యకి చేసి పెట్టడం అంటే నాకెంతో ఇష్టం, తృప్తి కూడా. అందుకే వాళ్ళని వదిలి నేనే ఈ పని చేస్తున్నా. అబ్బచ్చా, అవునా? చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది వనజక్క. ఇది దానికొచ్చింది అదే కదా. పైగా ఈ ఒక్కొక్క ధాన్యంలో శరీరాన్ని, మెదడుని దృఢపరిచే శక్తి ఉంది మామయ్య. వీటిని కొన్ని రోజులు వరుసగా అమ్మగారికి తినిపిస్తే మనం ఊహించిన దానికన్నా వెంటనే కోలుకుంటారు. అమ్మా, నీలాంటి కోడలుండడం ఈ ఇంటికే అదృష్టం తల్లి. మరి నేనుండటం నష్టమా? అది వాళ్ళ ఫీలింగ్ అక్క. అదే తెలుస్తుంది. సరసు మేడంకి చీప్ గా దేశీ ఫుడ్ పెడితే నేను పాష్ గా హెల్తీ కాంటినెంటల్ ఫుడ్ పెడతాను. నేను డబుల్ ఇంప్రెస్ చేస్తాను. సరే అమ్మా, కానివ్వు.
కృష్ణ గారు, ఇందాకేదో చెప్తున్నారు. యువర్ రైట్ వనజక్క. సరస్సుకి ఇక నుంచి నువ్వు టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి. అప్పుడే దానికి ఇంట్లో వాళ్ళకి నీ వాల్యూ తెలుస్తుంది. యా ప్రీతి, యో కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేస్తాను. వెళ్ళక్క, వెళ్ళు. నువ్వు అలాంటివన్నీ చేసి ఆంటీని ఇంప్రెస్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఆంటీ రికవరీ అయిందంటే నేను అండర్ కవర్కి పోవాలి. అందుకే మీరు పెట్టే ఫుడ్ ఆంటీకి అందకుండా మెంటల్గా ఫిజికల్గా వీక్గా తయారయ్యేలా ఆంటీని చేస్తాను. ఎస్. ఇదిగో, అడిగిన దానికన్నా డబుల్ అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చాను. నువ్వు చేసే కాంటినెంటల్ ఫుడ్ అది చేసే దేశీ ఫుడ్ కన్నా చాలా టేస్టీగా హెల్దీగా ఉండాలి. అలాగే మేడం. ఛీ, వీళ్ళ హడావిడి అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటే ఒక్క రోజులోనే ఆంటీని రికవర్ చేయాలని చాలా ఆరాటపడుతున్నట్టున్నారు. ఆ ఆరాటానికి పోరాటానికి బ్రేక్ వేయడానికి నేనున్నానని ఇద్దరికీ తెలియదు పాపం. ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వు. అయిపోయింది మేడం, లాస్ట్ డిష్. సరే, నేనక్కడ సర్దుతాను, నువ్వు కానిచ్చే. సరే, నేను ఇవన్నీ టేబుల్ మీద అరేంజ్ చేస్తాను. ఓకే మేడం. వనజక్క, ఇవన్నీ ఆంటీ కోసమే. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. టేబుల్ మీద ఇంచ్ కూడా ఖాళీ లేకుండా మొత్తం నా డిషెస్తోనే నింపి ఆ సరస్సుకి స్పేస్ లేకుండా చేస్తా. గ్రేట్ ప్లాన్ వనజక్క, గ్రేట్ ప్లాన్. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే.